రైట్ ఇక ఇజ్రాయెల్ దాడుల్లో హిజ్బుల్లా కీలక నేత మహమ్మద్ రాద్ మృతి చెందారు. తాజాగా జరిగిన వైమానిక దాడుల్లో ఆయన చనిపోయినట్లుగా సౌదీ న్యూస్ ఏజెన్సీ అల్ హదద్ ప్రకటించింది. దక్షిణ లెబనాన్లో హిజ్బుల్లా స్థావరాలపై సోమవారం ఉదయం నుంచి ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులను జరుపుతోంది. ఈ దాడుల్లోనే లెబనాన్ పార్లమెంట్లోని హిజ్బుల్లా బ్లాక్ అధిపతి మహమ్మద్ రాద్ మృతి చెందాడు. ఉగ్ర సంస్థకు చెందిన మరికొందరు కీలక నేతలు కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయినట్టుగా ఐడిఎఫ్ ప్రకటించింది. అయితే వారి వివరాలు మాత్రం ఇంకా పూర్తిగా తెలియలేదు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 31 మంది మృతి చెందగా 149 మంది గాయపడినట్లు లెబనాన్ ప్రకటించింది. యుద్ధంలో ఇరాన్ వ్యూహాలను మారుస్తోంది. వార్ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తోంది. ఇరాన్ తన వద్ద ఉన్న హైపర్సోనిక్ క్షిపణులపై ఫతా 1 and 2ని ప్రయోగిస్తే అది యుద్ధ దిశను పూర్తిగా మార్చేసే ప్రమాదం ఉంది. హైపర్సోనిక్ క్షిపణులు ధ్వని కంటే 5 నుండి 15 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. ఇంత వేగంతో వచ్చే క్షిపణులను గుర్తించి అడ్డుకోవడం ప్రస్తుత ప్రపంచంలోని ఏ రక్షణ వ్యవస్థకైనా అంటే ఐరన్ డోమ్ లాంటి వాటికి కూడా చాలా చాలా కష్టం. ఇవి కేవలం 400 సెకండ్లలో టెల్ అవీవ్ ను చేరుకునే కెపాసిటీ ఉంటుంది. రైట్, బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇరాన్ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తినంతా కూడా ఒక వీడియో రూపంలో చూపిస్తోంది. ఇరాన్ తమకు యుద్ధం చేసే సత్తా ఉంది అని అంటూ డైరెక్ట్ గా చెప్పకనే చెప్తోంది ప్రపంచానికంతా కూడా. తమ దగ్గర ఉన్న మిసైల్స్ కావచ్చు, డ్రోన్స్ అన్నిటినీ కూడా బాగా వీడియో తీసి మరీ చూపిస్తున్నారు. బాగా వైరల్ అవుతున్నాయి విజువల్స్ కూడా. ఇక ఒకసారి మనం మాట్లాడుకుందాం క్షిపణుల గురించి. సాధారణ బాలిస్టిక్ క్షిపణులు ఒకే మార్గంలో వెళ్తాయి, కానీ హైపర్సోనిక్ క్షిపణులు ఇవి బాగా హైపర్సోనిక్ క్షిపణులు గాలిలో తమ దిశను కూడా అంటే డైరెక్షన్స్ కూడా మార్చుకోగలవు. దీనివల్ల శత్రువుల రాడార్లను తప్పుదో పట్టించి అంటే మిస్ గైడ్ చేసి ఆ టార్గెట్ ను ఖచ్చితంగా తాకుతాయి. ఇజ్రాయెల్ గర్వంగా చెప్పుకునే యారో 3 వ్యవస్థ కూడా హైపర్సోనిక్ క్షిపణులను 100% అడ్డుకునే గ్యారంటీ లేదు. ఒకవేళ ఇవి ఇజ్రాయెల్లోని ప్రధాన నగరాలు లేదా సైనిక స్థావరాలపై పడితే భారీ ప్రాణ ఆస్తి నష్టం జరగడమైతే ఖాయం. ఇరాన్ ఇప్పుడు హైపర్సోనిక్ మిసైల్స్ ప్రయోగిస్తే అమెరికా తన అత్యంత శక్తివంతమైన B-2 స్టెల్త్ బాంబర్స్ ద్వారా ఇరాన్లోని క్షిపణి లాంచ్ ప్యాడ్స్ ను పూర్తిగా ధ్వంసం చేసే అవకాశం ఉంటుంది. ఇది అణు యుద్ధానికి దారి తీసే ప్రమాదం లేకపోలేదు అన్న అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఇరాన్ తన ఫతా క్షిపణులను ప్రయోగిస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఇజ్రాయెల్ తన లేజర్ రక్షణ వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన రెడీ చేసుకుంటోంది. Whoa, did you see that? you